హలో ఫ్రెండ్స్, ఈరోజు మా పిన్ని నాకు రవ్వ లడ్డు చేయడం నేర్పిస్తుంది. నాకు అది చాలా ఇష్టం. చూడ్డానికి గట్టిగా నోట్లో పెడితే కరిగిపోయేలాగా ఉండే రవ్వ లడ్డు మా పిన్ని స్పెషల్. దీనికి ముందుగా కావాల్సింది బొంబాయి రవ్వ. ఏ గ్లాస్ తోటైతే మీరు బొంబాయి రవ్వ తీసుకుంటారో అదే గ్లాస్తో మనం షుగర్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ముందుగా మనము కొద్దిగా నెయ్యి తీసుకుని దాంట్లో కాజు అండ్ బాదాం చక్కగా వేయించుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో కొద్దిగా మనము రవ్వ ఎంత కొలత తీసుకుంటున్నామో దాన్ని వేసి షాలో ఫ్రై చేసుకుని బాగా కమ్మటి వాసన వచ్చేలాగా వేయించుకోవాలి దోరగా. సో చూపించిన విధంగా లైట్గా అలా వేగిన తర్వాత దాన్ని తీసి ఒక పెద్ద వెడల్పాటి బేసిన్లో వేసుకోండి ఫ్రెండ్స్. దాంట్లోనే మనము డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని వేయించిన వాటిని చక్కగా కలుపుకోవాలి. రవ్వ లడ్డు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, ఎప్పుడు మర్చిపోరు. చూసారు కదా, అన్నిటినీ కలుపుకునే ముందు మనము ఇప్పుడు షుగర్ ఏదైతే కొలత తీసుకున్నామో దాన్ని గ్రైండ్ చేసుకొని మెత్తటి పౌడర్ చేసుకోవాలి. దాంతోపాటు ఇలాచీ కూడా వేస్తున్నాము. ఫ్లేవర్ అండ్ బెస్ట్ స్మెల్ కూడా వస్తుంది. ఇలా పౌడర్ చేసుకున్న షుగర్ని మనము ఆ మొత్తం మిక్స్చర్లో వేసుకోవాలి. దీన్ని శాండ్ అండ్ సిమెంట్ మెథడ్ అని మా పిన్ని చెప్పిన ఒక బెస్ట్ ఫార్ములా. అలా కలుపుకోవాలని చెప్పింది. సో దీన్ని ఇలా జాగ్రత్తగా పూర్తిగా పౌడర్ అంతా మిక్స్ అయిపోయేలాగా చేసుకున్న తర్వాత ఒక పక్కన పాలని బాగా మరిగించి పెట్టమంది. సో ఈ పాలు ఇలా మరుగుతున్నప్పుడు చిన్న స్పూన్ తోటి కొద్దిగా వేసుకుంటూ, మొత్తం పాలు ఒకటేసారి వేసుకోకుండా అలా చిన్నగా మిక్స్ చేసుకుంటూ ఉండ చుట్టేసింది. వేడిగా ఉండగానే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ. థ్యాంక్ యూ సో మచ్ పిన్ని, లవ్ ఇట్ సో మచ్. Hope you also loved this video. Thanks for watching. Do not forget to subscribe my channel.